హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. ఇప్పుడైతే ఇగోండి బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేయడం చూపిస్తానండి. ఇప్పుడు మీకు ఇగోండి ఒక 1 మంత్ నుంచి ఇవి క్లీన్ చేయలేదండి. ఇవి చూడండి, ఇవైతే ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తానండి. ఎలా చేయాలో, ఏ విధంగా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇగోండి ఒక బౌల్ తీసుకోండి, బేసిన్ తీసుకోండి. ఇందులో అయితే పీతాంబరి దొరుకుతుందండి బయట. ఇదైతే వేసుకోండి. నేనైతే ఎక్కువ సామాన్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. ఇందులో ఇగోండి ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను. ఇందులోని కొంచెం చింతపండు నానబెట్టాలండి. చింతపండుని అదేమో పిండి కొంచెం రసం తీసి ఇందులో వేసుకోండి. ఇగోండి ఇలా పిండేసుకున్నాం కదా, ఇప్పుడైతే రసం తీసి వేసుకున్నాం. ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోండి కలుపుకుంటూ. ఇవ్వండి ఈ విధంగా కలిపేసుకోండి మొత్తం. చూసారా, ఇలాగ పలచగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోని ఒక నిమ్మకాయ తీసుకోండి. కట్ చేసి దీని రసం కూడా ఇందులో వేసుకోండి. ఒక నిమ్మకాయ వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇందులో కల్లుప్పు అండి. ఇవ్వండి 1 స్పూన్ వరకు కల్లుప్పు వేసుకోండి. ఇందులోని 1-2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఇది పూజా ఐటమ్స్ కదండి, కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో. చూడండి కొంచెం. ఇవైతే మొత్తం కలిపేసుకోవాలి. ఈ ఉప్పు ఉంది కదండి, ఇది మొత్తం కరిగేటట్టు ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఈ విధంగా ఇగోండి ఇలా కలిపేసుకున్నాం కదండి. సో ఈ కల్లుప్పు మనం వేసాం కదా, అది మొత్తం కరిగిపోవాలండి ఇందులో. ఇది కరిగింది కదా. ఇప్పుడైతే మన దగ్గర డిష్ వాషర్ ఉంటుంది కదండి, ఏదైనా పర్వాలేదు, డిష్ వాషర్ లిక్విడ్. ఇదైతే కొంచెం వేసుకోండి, 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవ్వండి 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడైతే ఇది మొత్తం కలిపేసుకుందామండి ఒకసారి. ఇగోండి ఈ విధంగా కలిపేసుకొని ఒక స్క్రబ్ కొత్తది తీయండి, కొత్తది తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్క్రబ్బు ఇగోండి, బ్రష్ కూడా కొత్తదే. ఇది ఇరుకిరుకులో ఉంటుంది కదండి, మట్టి లాంటిది. ఇది వదలాలంటే ఒక బ్రష్ తీసుకోవాలి. ఇగోండి ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి. చూడండి, పసుపు మాత్రం వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల ఈ పూజ ఐటమ్స్ కాబట్టి మంచిదండి. నేను తోమి చూపిస్తాను చూడండి. ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదండి దీనికి. ఈ విధంగా అయితే చేసుకుంటే ఎన్ని సామాన్ అయినా క్లీన్గా మీరు క్లీన్ చేసుకోవచ్చండి మంచిగా. ఇప్పుడు చూడండి, ఇది ఎంతసేపు పట్టలేదు కదా క్లీన్ చేసి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా తోమేసుకున్నాం కదా, ఇప్పుడు కడిగి చూపిస్తాను మీకు. చూసారండి, ఈ విధంగా అండి మొత్తం సామాన్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. చూసారా ఎంత దీనికి ఉందో, మెరుస్తుంది. ఇలాగైతే మొత్తం క్లీన్ చేసి మీకైతే నేను చూపిస్తానండి. ఈ విధంగా లిక్విడ్ అయితే రెడీ చేసుకోండి మీరు క్లీన్ చేసేటప్పుడు. ఇవి మొత్తం క్లీన్ చేసి మీకు చూపిస్తానండి ఇప్పుడు. ఇవ్వండి ఇవైతే క్లీన్ చేసుకున్నామండి, బ్రాస్ ఐటమ్స్ ఇత్తడివి. చూడండి ఎలా మెరుస్తున్నాయో. ఇప్పుడు ఇదే బ్రాసే కాదండి, మనం రాగి ఐటమ్స్ కూడా మనం నీట్గా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. అవి కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ముందు ఒక వీడియో చేసి పెట్టానండి రాగి ఎలా క్లీన్ చేసుకోవాలో. ఇప్పుడైతే ఈ లిక్విడ్తో కూడా చేసుకోవచ్చండి. ఇవన్నీ కొంచెం మిగిలింది కదా, రాగి కూడా క్లీన్ చేసి మీకు చూపిస్తానండి. ఇది తర్వాత మొత్తం పొడిగుడ్డతో తుడిసి మీకు మొత్తం క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి అన్నది.
ఇగోండి ఇప్పుడైతే చూడండి ఇదే లిక్విడ్తో నేను ఎలా క్లీన్ చేస్తాను. కొంచెం మిగిలింది కదా, చూడండి చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇత్తడే కాదు రాగి కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా క్లీన్ చేసుకోండి. పండగల టైంకి ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే ఇగోని మొత్తం క్లీన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తానండి నేను. చూడండి ఇగోండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత పొడిగుడ్డతో మొత్తం తడి మొత్తం లేకుండా తుడుచుకోవాలండి. ఇది ఈ విధంగా అయితే ఉంటుందండి. నేను షార్ట్లో ఒక వీడియో పెట్టానండి, దానికంటే పవర్ఫుల్గా ఉంటుందండి ఇది. చూసారా రాగి అయితే ఎంత క్లీన్ వచ్చిందో చూడండి. చూడండి ఇవన్నీ మొత్తం ఈ విధంగా బంగారంలా మెరుస్తాయండి ఇవి. ఇదే విధంగా మీరైతే లిక్విడ్ రెడీ చేసుకొని ఈ విధంగా తోమేసుకోండి. నాకైతే ఒక 1 అవర్ పట్టిందండి ఇది క్లీన్ చేయడానికి. ఎక్కువ ఉండేటప్పుడు అయితే ఈ విధంగా లిక్విడ్ రెడీ చేసుకొని తోమేసుకోండి.